జూలై 2 దేవుని వాగ్దానం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. ఇర్మియా 31:13. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఆశీర్వదించి మరొక ఉన్నతమైన దినము మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి నేను ఎంతో సంతోషిస్తూ దేవాది దేవుడు మీకు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, నీ జీవితము దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఆనందకరమైన జీవితంగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు వాగ్దానం, నీకున్న విచారాన్ని నేను కొట్టివేస్తాను. నిజమే, చాలా పర్యాయములు మన జీవితంలో విచారము మనలను అలుముకుంటూ ఉంటుంది. ఆయా పరిస్థితులను బట్టి మనం విచారిస్తూ ఉంటాం. మనకున్న సమస్యలు, కష్టాలు, పరిస్థితులు, అవమానాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మనలను విచారం వైపుకు నెట్టివేస్తూ ఉంటాయి. అనుకున్నవి జరగనప్పుడు, జరిగినవి సరిగా మనం అనుకున్న రీతిలో జరగలేనప్పుడు, లేక మన చుట్టూ అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏదైనా కానీ వాటన్నిటిలో విచారము అనేది మనలను ఎంతో భయంకరంగా కృంగివేస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈరోజు నీకు దేనిని బట్టి విచారం వచ్చిందో అది ప్రభు కొట్టివేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందము అనే గొప్ప ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నిజమే, ఈ లోకంలో ఆనందం ఎవరి వల్ల సాధ్యం కానిది. ఆనందం ఇచ్చేవారు చాలాసార్లు అనుకుంటారు, నేను వీరికి ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాను, లేక మాకు పలానా చోట ఆనందం దొరుకుతుంది అని భ్రమపడేవారు కనబడతారు. అది లోకానుసారమైన ఆనందం చాలా తాత్కాలికమైనది, క్షణికమైనది. పైగా అది మనల్ని పాపంలో నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, ఆనందము అది ఎల్లప్పుడూ నిన్ను సంతోషంగా, ఆనందంగా ఉంచుతుంది. ప్రభువునందు ఆనందించుడి, మరియు చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి. ప్రభువులో ఆనందించడం నేర్చుకున్నప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం నీ హృదయాలకు కలుగుతుంది. అట్టి కృపాభాగ్యము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో విచారాన్ని కొట్టివేసి ఆనందమును అనుగ్రహించండి. దేవా, ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయము దయచేసి రక్షణ ఆనందంతో నింపండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించి జగదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.